హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వెనుకబడడం అని చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఏ ఫ్రేజల్ వర్బ్ ఉపయోగించి చెప్పాలో తెలుసుకుందాం. సో, ఈ వెనుకబడడం అంటే ఏంటి? మనం చాలా సందర్భాల్లో క్యాజువల్‌గా మాట్లాడుతుంటాం గదా! "అరే! నువ్వు బాగా వెనుకబడిపోయావురా. నువ్వు చదువులో వెనుకబడిపోతున్నావురా. ఆటలు ఎక్కువైపోయినాయి" అంటాం చదువుకు సంబంధించి. అలాగే మన దేశం చాలా టెక్నాలజికల్లీ అంటే సాంకేతికంగా వెనుకబడిపోతూ ఉంది అని కొన్ని సందర్భాల్లో జనరల్‌గా మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంటాం. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అమ్మ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివి తెలియవనుకోండి మనం చెప్తుంటాం గదా! "అమ్మ నువ్వు చాలా వెనుకబడిపోయావు. నువ్వు మరీ వెనకాలున్నావు" అని చెప్తుంటాం. సో, ఇలాంటి వాక్యాలు ఇంగ్లీష్‌లో ఏ ఫ్రేజల్ వర్బ్ ఉపయోగించి చెప్పాలో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇలాంటి వాక్యాలు చెప్పడానికి మనం ఏ ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చంటే ఫాల్ బిహైండ్. ఫాల్ బిహైండ్ అంటే ఏంటి? వెనుకబడడం అని. ఫాల్ బిహైండ్ అంటే వెనుకబడడం. దీన్ని మనం పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఫెల్ బిహైండ్. అలాగే పాస్ట్ పార్టిసిపల్ అంటే ఫాలెన్ బిహైండ్ అనాలి. సో, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయడం ద్వారా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్‌కి ఆమె అనారోగ్యం కారణంగా వెనుకబడిపోయింది చదువుల్లో అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? వెనుకబడిపోయింది అంటున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఫెల్ బిహైండ్. అంటే లేదు ప్రస్తుతం గూడా ఆమె అలానే ఉంది అని చెప్పాలంటే, ప్రస్తుతం ఆమె వెనుకబడిపోయింది అని చెప్పాలంటే, షీ హాస్ ఫాలెన్ బిహైండ్ అని చెప్పొచ్చు. షీ హాస్ ఫాలెన్ బిహైండ్ ఇన్ హర్ స్టడీస్ ఓయింగ్ టు హర్ ఇల్‌నెస్. షీ హాస్ ఫాలెన్ బిహైండ్. షీ హాస్ ఫాలెన్ బిహైండ్ ఇన్ హర్ స్టడీస్ ఓయింగ్ టు హర్ ఓయింగ్ టు హర్ ఇల్‌నెస్. ఓయింగ్ టు అంటే ఆ కారణంగా అని. అనారోగ్యం కారణంగా ఆమె ఏమైంది? చదువుల్లో వెనుకబడిపోయింది. షీ హాస్ ఫాలెన్ బిహైండ్. అంటే ప్రస్తుతం గూడా ఆమె వెనుకబడే ఉంది అని చెప్పేటప్పుడు అంటే వెనుకబడి ఉంది అని చెప్పడానికి షీ హాస్ ఫాలెన్ బిహైండ్ అంటున్నాం. అతని జాబ్ పోయింది, చెల్లించలేకపోతున్నాడు, చెల్లింపుల్లో వెనుకబడ్డాడు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? హి హాస్ ఫాలెన్ బిహైండ్ లేకపోతే హి ఫెల్ బిహైండ్ ఆన్ హిస్ పేమెంట్స్ లేకపోతే ఆన్ టాక్స్ పేమెంట్స్. లేదు విత్ హిస్ టాక్స్ పేమెంట్స్ ఇలా చెప్పొచ్చు. ఆన్ కూడా ఉపయోగించొచ్చు, విత్ ఉపయోగించొచ్చు, ఇన్ ఉపయోగించొచ్చు. ఈ మూడింటిని మనం ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ ఆఫ్టర్ losing his job, he fell behind with his payments. సో, జాబ్ పోయాక అతను వెనకాల పడిపోయాడు. ఫెల్ బిహైండ్ దేంతో? విత్ హిస్ పేమెంట్స్ లేకపోతే ఆన్ కూడా ఉపయోగించొచ్చు. ఆన్ హిస్ పేమెంట్స్ అంటే ఏం చెల్లించలేకపోతున్నాడు, లేట్ చేసేస్తున్నాడు అని. సో, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం జనరల్‌గా చెప్తుంటాం గదా! మనం అనుకున్న పని లేట్ అయిపోతుంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కావచ్చు, మనం లేట్ అయిపోతున్నాము. అనుకున్న సమయానికి జరగట్లేదు అని ద ప్రాజెక్ట్ ఈస్ ఫాలింగ్ బిహైండ్ ద ప్రాజెక్ట్ ఈస్ ఫాలింగ్ బిహైండ్ షెడ్యూల్. అంటే ఏదైనా మనం అనుకున్న సమయానికి జరగలేదంటే, ఇట్ ఈస్ ఫాలింగ్ బిహైండ్ షెడ్యూల్ అనాలి. అలాగే ద కన్‌స్ట్రక్షన్ వర్క్ ఏదైనా ఒకటి నిర్మిస్తుంటాము. అలాంటప్పుడు గూడా ద కన్‌స్ట్రక్షన్ వర్క్ ఈస్ ఫాలింగ్ బిహైండ్ షెడ్యూల్ అంటే అనుకున్న రకంగా జరగట్లేదు అని.
సో ఇలా మనం యూజ్ చేయొచ్చు ఫాల్ బిహైండ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే పడిపోతూ ఉంది, వెనక పడిపోతూ ఉంది అని. లేదు మనం టైంకి చేయట్లేదు పనులు అంటే వీఆర్ ఫాలింగ్ బిహైండ్ షెడ్యూల్ అనొచ్చు. లేదు మన పనిలో వెనకబడిపోతున్నాం అంటే వీఆర్ ఫాలింగ్ బిహైండ్ ఇన్ అవర్ వర్క్ అనొచ్చు, లేకపోతే విత్ అవర్ వర్క్ అని కూడా అనొచ్చు. అతను విద్యాపరంగా వెనుకబడిపోయాడు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి అంటే he fell behind, లేదు he has fallen behind educationally, లేదు he educationally fell behind అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఎలాగైనా చెప్పొచ్చు. సో విద్యాపరంగా లేదు ఆ ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడింది అని చెప్పాలంటే దాట్ ఫ్యామిలీ హ్యాస్ ఫాలెన్ బిహైండ్ ఫైనాన్షియలీ, లేకపోతే దట్ ఫ్యామిలీ హ్యాస్ ఫైనాన్షియలీ ఫాలెన్ బిహైండ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం ఫెల్ బిహైండ్ అంటే వెనుకబడి ఉండడం అనే అర్థంతో సెంటెన్సెస్ లో ఉపయోగించవచ్చు అనమాట. సో మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఆ అబ్బాయి ఆటల్లో వెనుకబడి ఉన్నాడు, లేదు వెనుకబడిపోతున్నాడు అని చెప్పాలనుకోండి ఎలా చెప్పొచ్చు మీరే ఈ ఫాల్ బిహైండ్ అన్న ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించి ఓన్ సెంటెన్సెస్ ని రాయండి. ఇప్పుడు ఫాల్ బిహైండ్ అన్న ఫ్రేజల్ వర్బ్ కి సినోనిమ్స్ ఏంటి అంటే దగ్గరి అర్థాలను ఇచ్చే అంటే సమాన అర్థాలను ఇచ్చే పర్యాయ పదాలు అంటారు కదా అవి. లాగ్ అంటే ఇంచుమించు ఫాల్ బిహైండ్ అన్న ఈ మీనింగ్ కి మ్యాచ్ అవుతాయి అన్నమాట. లాగ్, డిలే, డ్రాగ్, స్నాగ్, షేకనింగ్, సెట్ బ్యాక్, హిచ్, స్లో డౌన్, హోల్డ్ అప్ ఇవన్నీ దగ్గర ఫాల్ బిహైండ్ అన్న మీనింగ్ ఇస్తాయి. మరి ఆపోజిట్ యాంటనిమ్స్, ఆపోజిట్ పదాలు ఏంటంటే స్పీడింగ్ అప్, నువ్వు వెనకబడిపోయావు అంటే యు ఫెల్ బిహైండ్ అంటాం. నువ్వు ముందుకెళ్తున్నావు, నువ్వు వేగతరంగా ముందుకెళ్తున్నావు అంటే యు ఆర్ స్పీడింగ్ అప్, యూ హ్యావ్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. స్పీడ్ అప్ అంటే వేగతరం చెయ్యి అని. స్పీడింగ్ అప్, అడ్వాన్స్, సెటప్ ఇవన్నీ ఏమవుతాయంటే ఆపోజిట్. స్టెప్ అప్ అంటే ముందు అడుగు వేయడం, స్పీడ్ అప్ అంటే వేగతరం చేయడం, అడ్వాన్స్ అంటే అధునాతనమైన. ఇలాంటి మీనింగ్స్ అంటే ఇవి ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఫాల్ బిహైండ్ అన్న వర్డ్ కి. సో ఈ వర్డ్స్ లో ఏదైనా ఒక వర్డ్ ఉపయోగించి మీరు కామెంట్ బాక్స్ లో ఓన్ ఎగ్జాంపుల్స్ ని రాయండి. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.